చేనేత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో బుధవారం సాయంత్రం 4:30 జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులను ఘనంగా సన్మానించి పలువురు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి మాట్లాడుతూ చేనేత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘాల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏమేమి కార్యక్రమాల్లో మనం ఏమేమి చేసినా కూడా చేనేత మిత్రపత్రానికి కూడా 100 సబ్సిడీ ఇవ్వాలని నేను కూడా బలంగా, ఎందుకంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆదుకునే వాళ్ళు ఉంటారు. నిజంగా వ్యవసాయాన్ని దీన్ని పొదుపు చేసుకుంటే మీకు కూడా మీ అవసరాలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే కార్మికుల యొక్క ఒక మిత్రుడు ఇప్పుడు మామిడి హరికృష్ణ గారు మీ అందరికీ చిరు పరిస్థితులు అనుకుంటారు. రవీంద్ర భారతి డైరెక్టర్ గారు, సాంస్కృతిక శాఖ అధ్యక్షులు, నా యూనివర్సిటీ మిత్రుడు, మేమిద్దరం కూడా ఎంఏ సైకాలజీ క్లాస్మేట్స్. ఆయన కూడా చాలా ఆర్టికల్స్ రాశారు. చేనేత పరిస్థితి మీద కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడ పెద్దలు కలిసినా కూడా ఈ యొక్క నేతల పరిస్థితి వివరించడం జరుగుతుంది. అసలు వాళ్ళ కృషి వల్లనే ఈ బతుకమ్మ చీరలు లాంటి స్కీమ్ రావడం జరిగింది. పెద్దలు చాలా సంవత్సరాల కిందది రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు గుర్తు చేస్తున్న జనతా చీరలు, ధోవతి చీరలు రేషన్ కార్డు తోటి ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామం. నేతలకు చేదోడు వాదులుగా ప్రభుత్వం ఉంటున్న దానికి ఒక మంచి పరిణామం. ఈ రోజు మనము చూస్తున్నాము, వ్యవసాయ రంగంలో చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి, చేనేత వాళ్ళకి కూడా కావాలని కోరుతున్నారు. కరెక్ట్, దేశానికి వెన్నెముక రైతు అయితే ఆ తర్వాత అత్యంత అవసరమైనది గుడ్డ. మనం ఎక్కడ బతకాలన్నా ముందు కూడు గూడు నీడ అని అంటున్నాం. వస్త్రం చాలా ఇంపార్టెంట్. అది మరి దానికి సంబంధించి మీ యొక్క కోరికలు సాధ్యమైన త్వరలో గవర్నమెంట్ పరిష్కరిస్తుందని ఈరోజు యాక్చువల్గా మన జిల్లా కలెక్టర్ గారు మీతో ఈ మీటింగ్ లో పచ్చదనం అనే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఉంది. స్టేట్ లెవెల్ అధికారులు కూడా, రాష్ట్ర అధికారులు కూడా ఈ రోజు రావడం జరిగింది. ఏసీఎల్బీ సార్ కూడా నేను నగరికల్ వెళ్తున్నాను, సార్ వస్తున్నారు, మీరు ఈ రోజు ఇక్కడ రమ్మంటే వారి తరఫున రావడం జరిగింది. మీరు ఎవరు అన్యదా భావించవద్దు. నేను అన్ని పాయింట్స్ నోట్ చేస్తున్నాను, అన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తారు. మీరు గౌరవ అధ్యక్షులు, కార్యదర్శులు ఎవరుంటారో ఒకసారి టైం తీసుకుంటే మీ ఏడీ గారితో కూడా కోఆర్డినేట్ చేస్తూ కలెక్టర్ గారితో కూడా ఒక సమావేశం మీకు కంపల్సరీ ఏర్పాటు చేస్తాను.